హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? 7 గంటలైంది కదండి. శనివారం అయితే మాత్రం ఎక్కువసేపు నిద్రపోతారా? వీకెండ్స్ అని దేవునితో సమయం గడపడానికి వేకువనే మనం మేలుకొనటం ఎంతో గొప్ప భాగ్యం. లేచిన వెంటనే దేవుని మాటలు చదవండి, ధ్యానించండి, దేవునితో మాట్లాడుకోండి. లేచిందే సెల్ ఫోను, కాఫీయో లేకపోతే మరో పనో అంటూ వంటగదిలో దూరితే ఎట్లా కుదురుద్దండి? అందుకే మన రోజంతా వృధా అయిపోతుంది. దేవునితో ప్రారంభించిన సమయం దీవించబడింది కనుక ఆయన కృపలో మనం దినమంతా ఆశీర్వదించబడతాం. మనం చేయనదంతా సఫలమవుతాం. మీరే చెప్పండి, చేసేదంతా సఫలమవుతుందా? చేసిన పని మరొకసారి చేస్తున్నామంటే అందులో సఫలత లేదనండి. నాకు ఎందుకో చేసిన పని మరోసారి చేయాలంటే వేస్ట్ అయినా పాడైనా మళ్ళీ చేయాలంటే ఏదో గిల్టీ ఫీల్ అవుతాను. ఏదో నా చేతుల్లో ఆశీర్వాదం లేదేమో, నేను దేవుని చిత్తంలో చేయటం లేదేమో అని పరిశీలించుకుంటాను. అవునండి, అతడు చేయనదంతయు సఫలమగును అన్నప్పుడు దేవుని సహాయంతో మనం ప్రారంభిస్తే అది సఫలమవుతుంది. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు మరోసారి వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీతో ప్రారంభించిన ప్రతి గడియ, ప్రతిరోజు ఆశీర్వదించబడిన ఫలభరితమైన దీవెనకరమైనదిగా ఉంటుందని నమ్ముతున్నాము. మమ్మల్ని దీవించము, సహాయం చేయము. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మరి రోజులు నెలాఖరులోకి వెళ్ళిపోతున్నాం. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 2023 సంవత్సరం ఎండ్లోకి వచ్చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగూ ఈ సంవత్సరాంతంలో యేసుక్రీస్తు జననాన్ని గురించి ధ్యానించడానికి మరొక్కసారి మన ప్రభువు మన కొరకు పరము నుండి లోకంలోనికి వచ్చాడని, మన కొరకు ప్రాణం ఇచ్చాడని, పాప ప్రాయశ్చిత్తం చేశాడని, మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచాడని, త్వరలో రారాజుగా రాబోతున్నాడన్న సంపూర్ణ సువార్తను ధ్యానించడానికి, బోధించడానికి, అనుసరించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుకు మన జీవితాన్ని మళ్ళీ రీడెడికేట్ చేసుకుంటామో మన ముందు ఒక నూతన జీవితం ఉంది. ఆనాడు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం నడిచిన రీతిగా దానిని వెంబడిస్తూ హేరోదు దగ్గరికి వచ్చారు. అక్కడ నక్షత్రం ఆగలేదు, కానీ వాళ్ళు వారి సొంత ఆలోచనలో యూదుల రాజు అంటే రాజభవనంలో పుడతాడనుకొని లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికీ ఆ నక్షత్రం ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఒకవేళ నక్షత్రానికి నోరుంటే ఎందుకు కంగారు పడ్డారు? నేను ఉన్నానుగా, నడిపిస్తున్నానుగా, ఇంత దూరం మీరు నన్ను వెంబడించి వచ్చారుగా, ఇప్పుడెందుకు మీరు కంగారు పడ్డారు? రండి, మీరు రాంగ్ ప్లేస్కి వెళ్ళారు, తప్పైన స్థలానికి వెళ్ళారు అన్నట్టుగా ఆ నక్షత్రం అక్కడే నిలబడడం చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం అండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ రాజు హేరోదు దగ్గరికి వెళ్ళి రాంగ్గా, అనవసరంగా వెళ్ళారు. బయటకు వచ్చేటప్పటికి ఆ నక్షత్రం అక్కడ నిలబడి ఉంది. అది కదులుతుంది. మళ్ళీ దాన్ని వెంబడించారు. తూర్పు దేశము నుండి బయలుదేరారు. అక్కడ నుంచి దారి చూపించింది ఆ నక్షత్రం. ఎక్కడికి దారి చూపిస్తుంది ఈ నక్షత్రం? ఎక్కడండి? ఆ శిశువు ఉండిన చోటుకు మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను. క్రీస్తు ఉన్న ఆ స్థలము వరకు వారిని నడిపించింది. హల్లెలూయా.
ఈరోజు నిన్ను నన్ను దేవుడు మనుష్యులను క్రీస్తు యొద్దకు నడిపించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడండి. మన వైపు నడిపించుకోవటం కాదు, మరో దిక్కుకు పంపించటం కాదు. కానీ ఈ లోకంలో గమ్యమెరగని ప్రజలు ఎందరో ఉన్నారు, దారి తెన్ను తెలియని వారు ఎందరో ఉన్నారు, ఆదరణ లేని వారు ఉన్నారు, అవస్థలు పడుతున్న వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, నాశనానికి పోతున్న వారు ఉన్నారు, గాఢాంధకారంలో చిక్కున్న వారు ఉన్నారు. అలాంటి వారికి యేసే రక్షకుడు, ఆయనే జీవపు వెలుగని, ఆయనే స్వస్థపరచువాడని, ఆయనే ఆదరించువాడని, క్షమించువాడని ఆయన యొద్దకు మనం నడిపించవలసి ఉందండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారని ప్రభు చెప్పాడు కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రేమను ఎరిగిన ప్రతి ఒక్కరూ ఒక నక్షత్రంలాగా వారిని ఆకర్షించి మనం వారిని మన వైపు కాదు ప్రభు వైపు నడిపించాలి. ఆ నక్షత్రము ఇవాళ చాలామంది ఈ కాగితం నక్షత్రాలు మన ఇళ్ళ మీద తగిలించుకుంటుంటారు. అది పెద్ద ఆచారంగా చేస్తారు, తప్పేం లేదు, పెట్టుకోండి, ఏం పోయింది. మీరు క్రైస్తవులు అని మీ గృహం మీద ఒక నక్షత్రం ఉంటే ప్రభువు నమ్ముకున్నారని తెలుస్తుంది. ఆ మధ్యకాలంలో నేను కొన్ని కార్లు ఒక ఊరికి మీటింగ్కి వెళ్తున్నప్పుడు, కొన్ని గ్రామాలు దాటి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో నుంచి ఒక్కొక్క ఊరిలో ఎన్నో స్టార్స్ వాళ్ళ ఇళ్ళ మీద ఉండటం చూసి, అబ్బా ఇక్కడ ఇంతమంది దేవుని బిడ్డలు ఉన్నారా, ఇక్కడ ఎంతమంది యేసును విశ్వసించిన వారు ఉన్నారా నేను ఆశ్చర్యపడ్డాను. అవునండి, ఒక నక్షత్రం యేసును చూపిస్తుంది, యేసు వైపు నడిపిస్తుంది. ఈ లోకంలో చూడండి, స్టార్స్ అంటారు, మూవీ స్టార్స్ ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు, ఇంకేదో చాకలేట్ తింటారు, 5 స్టార్ అంటారు, 7 స్టార్ అంటారు. ఏమంటే ఆ స్టార్స్ ఎన్నుంటే వారి అధికారం అంత ఎక్కువైందని మిలిటరీ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. మరి యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఒక స్టార్గా తనను చూపించుకోవటం కాదు, ప్రభువును రిఫ్లెక్ట్ చేయగలిగినట్లుగా, దేవుని వైపు మనుషులు నడిపించినట్లుగా ఉండాలని దేవుని కోరికగా ఉందండి. ఈ సంవత్సరాంతం లోపల నేను ఒక 10 మందిని, ఒక 100 మందిని ప్రభు వైపుకు నడిపిస్తాను. నా జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టి నా వెంబడి రండి అన్న ప్రభువు మాటల్లో ఆయన వెంట వెళుతూ, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న దైవజనుడు వలె నేను నా చుట్టూన్న వారికి యేసు వైపుకు దారి చూపిస్తాను అని నిర్ణయం చేసుకుంటే అంత ధన్యత. నిజమైన క్రైస్తవ విశ్వాసి తను ప్రకాశిస్తాడండి. ఈ నక్షత్రాలు మనకి స్టార్స్గా కనపడతాయి. కారణం అది 5 అలాగా కోణాలు కనపడతాయి. కానీ యాక్చువల్గా నక్షత్రం అన్నది కూడా ఒక గోళం లాంటిదే. కానీ అది చాలా బ్రైట్గా ఉన్నందున, దూరంగా ఉన్నందున అన్ని కోణాలకు అది నక్షత్రాలుగా కనిపిస్తుంది. ఈస్ట్ వెస్ట్ న్యూస్ అంటే అర్థం ఏంటండి? నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. న్యూస్ అనే పదం ఏంటన్నా అంటే 4 మూలలా జరిగే సమాచారాన్ని అందిస్తున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడు కూడా ఒక స్టార్ లాగా అన్ని దిక్కులకు పైనున్న ప్రభువును చూపిస్తాడు. భూమి మీద ఉన్న మానవునికి దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తాడు. తూర్పు నుండి పరమడకు మన పాపములను దూరం చేయగలిగిన ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఈ సంవత్సరాంతంలో మీ విశ్వాసం కాపాడుకోవాలంటే మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచండి. ఒక కత్తి వాడుతున్నప్పుడే అది షార్ప్గా ఉంటుందండి. కత్తిని దాచిపెడితే తుప్పు పట్టుద్ది కదా. అలాగే మన సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు మన మనస్సాక్షి కూడా గుచ్చుకుంటూ మరింత జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. మన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు మనం మేల్కొల్పబడుతున్నాం, ఇతరులను రక్షణలోనికి నడిపించగలుగుతున్నాం, ప్రభు వైపుకు నడిపించగలుగుతున్నాం. నన్ను చూచిన వారు నాలో క్రీస్తును చూడాలనే ఆశ మనలోనికి రావాలండి. ఆయన ముఖ వర్చస్సు మన మీద ప్రకాశించబడినప్పుడు, ఆయన వాక్యపు వెలుగులో ఈ లోకంలో ఉన్న గాఢాంధకారంలో ఉన్న గమ్యమే లేని స్థితిలో ఉన్నవారు క్రీస్తును చూడగలుగుతారు.
ఆ నక్షత్రము ఆ జ్ఞానులను నడిపించింది. ఎక్కడికి నడిపించింది? క్రీస్తు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందు నడిచారు. క్రీస్తు దగ్గర ఆగింది అది. మన గమ్యం ఎక్కడంటే ప్రభు పాదాల దగ్గరే. మన జీవితాంతం ఎక్కడంటే ఆయన రాజ్యములోనే. ఈ సంవత్సరాంతంలో యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటున్న మనకు అలవాటైపోయింది ప్రభువుని గురించి, కానీ ఎరగని వారు ఇంకా ఎందరో ఉన్నారు. మీరు యేసు ప్రభు ద్వారా పొందినటువంటి అనుభవాలను ఇతరులకు చెప్పండి. అవి తెలియని వారు ఉన్నారు. మీరు మీ దీపము మంచం కింద కొంచెం కింద పెట్టొద్దన్నాడు, దీపస్తంభం మీద పెట్టండి అనేకులు చూచినట్లుగా. దేవుడు చేసిన మేలులు ఏది మరువకు. అది మీ పిల్ల తరముల వారు ఎరుగునట్లుగా దాచకుండా దేవుడు చేసిన స్తోత్రార్హ క్రియలను చెప్పాలి అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. వాక్యాలు విని ప్రసంగాలు విని మారేవారు ఉన్నారు, అది వేరే సంగతి. సాక్ష్యం విని కూడా యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఎందరో ఉన్నారంటే నమ్ముతున్నారా? ఒక సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు చేత ఆకర్షించబడి దేవుని సన్నిధిలో పోరాడి దేవుని మందిరానికి వచ్చి రక్షించబడిన వారు కోకొలలుగా ఉన్నారండి. ఒక నిజమైన క్రైస్తవుడు నేను రక్షించబడ్డానని చెప్పేవాడికి ఖచ్చితంగా ఆత్మలను సంపాదించాలనే ఆశ ఉండాలి. ఈ సంవత్సరం వివాహం అయిందండి, 2-3 సంవత్సరాలు అయినప్పటికీ అందరూ మిమ్మల్ని ఏమడుగుతారు? ఇంకా వివాహం అయిందా అని అడుగుతారా? ఏమీ లేదా, పిల్లలు లేరా అని అడుగుతారు. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు దానం. గర్భఫలం కలగకపోతే మీ దాంపత్య జీవితంలో కొరత ఉందన్నమాట. మనం యేసుప్రభుడు ఎరిగిన తర్వాత నేను రక్షించబడి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. మరి ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించాం? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించాం? ఎంతమంది నీ సాక్ష్యం విని, నువ్వు చెప్పిన మాటలు విని, నువ్వు చెప్పిన పిలుపును విని ప్రభు దగ్గరకు వచ్చారు? ఈ రోజుల్లో ఆత్మలను సంపాదించాలనే ఆశ అనేకులకు లేదండి. బోధనలు చేయాలని, పాటలు పాడాలని, ఆర్భాటాలు చేయాలనే ఆశ అందరికీ ఉందనుకోండి. మనం బోధించినా, పాడినా, ప్రార్థించినా దీనన్నిటి వలన కలగవలసింది ఏంటంటే ఒక ఆత్మ రక్షించబడాలి. ఒక వ్యక్తిని ప్రభు పాద సన్నిధికి నడిపించాలి. అందుకే దానియేలు గ్రంథంలో ఏముందో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పారండి. మనం కొండ మీద కట్టబడిన పట్టణముగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఒక దీపస్తంభము సముద్రపొడ్డున ఉంటుంది చూడండి. ఆ దీపస్తంభము తిరుగుతున్నప్పుడు గమ్యము తెలియక సముద్రంలో తుఫానులో చిక్కున్న ఓడలు ఆ దీపాన్ని చూసి రేవు చేరతాయి. అలాగే యేసుక్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపజేయవారిగా మనం ఉండాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములు జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో, ప్రభు వైపు తిప్పుదురో, వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదరు. ఆత్మలను సంపాదించే వారిని నక్షత్రాలతో పోలుస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలతో ప్రకాశించేవారిగా ఉంటామని గుర్తించి ఈ రోజు నుండి ప్రతి అవకాశాన్ని ఉపయోగించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా మట్టుకు మేము విని, మా మట్టుకు మేము పొంది, మా మట్టుకు మేము అనుభవిస్తూ, మా మట్టుకు మేము దీవించబడి ఊరుకునేవారిగా కాక, ఎలాగూ అంద్రేయ తాను చూచిన క్రీస్తుని గురించి పేతురుకు చెప్పి నడిపించాడు, ఎలాగూ ఫిలిప్పు ప్రభువును కనుగొని నతానీయుల దగ్గర ప్రభు కొరకు ప్రభు యొద్దకు నడిపించాడు. ఆ రీతిగా ఈ రోజున నాయన రక్షించబడిన మేము, రక్షణ లేని వారికి యేసే రక్షకుడని నీ యొద్దకు నడిపించగలిగిన ఆత్మలను పట్టు జాలరులుగా చేసుకోవడం క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆత్మలను సంపాదించడానికి ఈ రోజున అనేక విధానాలు ఉన్నాయండి. సాక్ష్యం ఇవ్వండి,
ఇలాంటి ప్రోగ్రామ్ను షేర్ చేయండి. వాక్యం విని వారు రక్షించబడితే మీకు కూడా ప్రతిఫలం వస్తుంది. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9100100888 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే, అలాగే మీరు ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్న 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకు కలవరి ప్రతినిధుల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.